మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార విల్ద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని మా అమ్మ చదువుతూ ఉంటే భాగవతం మీద పరమ భక్తి ఏర్పడి నేనే ప్రహ్లాదుడినేమో అని ఊహించుకునేవాడిని. కాబట్టి చిన్నప్పటి నుంచి పరమ విష్ణు భక్తి భాగవత భక్తి అమ్మ వల్ల వచ్చింది. ఇంకా నాన్నగారు 18 పురాణములను ప్రవచించారు. ఆ రోజులలో 18 పురాణములు పుస్తకం లేకుండా గణపవరం అనేటటువంటి ఒకనొక పల్లెటూరులో గాదిరాజు రామరాజు గారు అనే ఒక సుక్షత్రియ వంశానికి చెందినటువంటి పండితునికి శిష్యుడిగా ఆయన్ని స్వీకరించి చెప్పేవారు. ఆయనకి సంస్కృతం నేర్పి పురాణాలు నేర్పి ఆయన చేత పురాణాలు చదివింపజేశారు. ఆయన దేవీ భాగవతం మా నాన్నగారు చెబుతూ ఉంటే మణిద్వీపం కంట కనపడేది, శివపురాణం చెబితే శివుడు కనపడేవాడు. సువర్ణేశ్వర స్వామి గుడిలో నాన్నగారు శివస్తోత్రాలు చెబుతూ ఉంటే శివలింగం నుంచి శివుడు సాక్షాత్కరించేవాడు, భాగవతం చెబితే విష్ణువు సాక్షాత్కరించేవాడు. కాబట్టి నాన్నగారి యొక్క పరమభక్తి నాకు అబ్బింది. ఇంకా మా గురువులు భక్తులు. నా అదృష్టం పుట్టుకతోటి ఎందుకో తెలియదు కానీ నేను శివలింగాన్ని కౌగిలించుకుంటూ ఉండేవాడని చెప్పేవారు. ఒక పక్కన శివలింగం, మరో పక్కన కృష్ణుడి విగ్రహం రెండూ పెట్టుకుని శివుడే కేశవుడు, కేశవుడే శివుడు అంటూ చిన్నప్పటి నుంచి పెరిగాను. అందువల్ల తల్లిదండ్రుల వల్ల భక్తి ఏర్పడింది, గురువుల వల్ల భక్తి ఏర్పడింది, పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టుకతోటే భక్తి వచ్చింది. అనుక్షణం లోపల మా ఇంట్లో అందరూ కూడా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ ఈ 2 మంత్రములు కలిపి జపం చేశారు. ఇందులో ఏమీ సందేహం లేదు. మా బోటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తప్ప అసత్యాలు ఆడడం చేత కాదు. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ అలవాటు అన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ ఈ 2 మంత్రములను అభేదతత్వంతో జపం చేశాం. కాబట్టి ఈ భక్తి ఎలా వచ్చింది అంటే సందేహం లేకుండా వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు నాయనా నువ్వు నా భక్తుడి పుట్టుకతోటే జపం చేయని పంపించుంటాడు. ఓ పక్కన మంత్ర జపం చేసేవాడిని. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేవాడిని. హనుమత్ కథలు వినేవాడిని, నాన్నగారి ద్వారా చెప్పేవాడిని. చిన్నప్పటి నుంచి శివాలయానికి వెళ్ళేవాడిని, ప్రదక్షిణలు చేసేవాడిని, అభిషేకం చేసేవాడిని, విభూతి పూసుకునేవాడిని, మార్కండేయుడి చరిత్ర చెప్పేవాడిని. మాకు చాలా దగ్గరలోనే అద్భుతమైనటువంటి ఒక పల్లెటూరు గ్రామం భువనపల్లి అని ఉండేది. అసలు పేరు భువనపల్లి, వ్యవహారంలో భువనపల్లి అనేవారు. అక్కడ అత్యంత ప్రాచీనమైనటువంటి నారాయణ మందిరం ఉండేది. అక్కడ నేను భాగవతాన్ని చాలా కాలం చెప్పాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ విష్ణు మందిరంలో నారాయణుడి యొక్క కృష్ణాలయంలో 108 ప్రదక్షిణలు చేసేవాడిని. ఈ విధంగా చిన్నప్పటి నుంచి భక్తి నాకు సహజంగా అబ్బింది. భక్తితో పాటు కవిత్వం అబ్బింది. అందుకే నేను చిన్నప్పుడే ఎప్పుడో చదువుకునే రోజుల్లో 1980లో అనుకుంటాను నాకు కవిత ఎబ్బే నా కుల విద్యగా అని పద్యం రాసుకున్నాను.